తెరిచి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. వారు గలిలియలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించిన వాడు నిత్య జీవమును కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును, తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటి నేను దాన్ని మహిమపరిచితనని మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువ, కృపగలనమై యేసు, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం కొందనములు ప్రభువ. ఓ దేవ, ఈ యొక్క గృహ కూడికలో మీరు దిగిరండి. ఓ దేవ, మా ఆరాధన పైకి దిగి వచ్చినందుకు వందనాలు ప్రభువ. నిశ్చయముగా కొద్ది వాక్యం మేము ధ్యానిస్తూ ఉండగా, ఓ దేవ ప్రభువ, మాతో మాట్లాడండి ప్రభువ. మా హృదయాలు దర్శించండి తండ్రి. ఓ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువ. ఇదిగో ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలిపోతా ఉంది ప్రభువ. ఓ దేవా, లోకానుసారమైన ఆరాధనలో పాలు పంపులు పొందుకొని వారెంతో ఎంజాయ్ చేస్తూ ప్రభువ, దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామనే భ్రమలో వారు వెళ్ళిపోతా ఉన్నారు ప్రభువ. ఓ దేవ, మాకైతే నీ నిజమైన వాక్యాన్ని తెరిచి ప్రభువ, ఓ దేవ, చక్కటి సహవాసమును మాకు ఇచ్చావు తండ్రి. ఓ చక్కటి ప్రవర్తన మాకు ఇచ్చావు ప్రభువ. ఓ గడి యొక్క నిజమైన మరియమ్మను తెరిచావు తండ్రి. నిజమైన పునరుద్ధానం మాకు చూపిస్తా ఉన్నావు ప్రభువ. నిజమైన క్రిస్మస్ మా జీవితాల్లో తీసుకొస్తా ఉన్నావు తండ్రి. కాబట్టి నీకు వందనాలు ప్రభువ. ఓ దేవ, కొంత వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఓ నీతో సహవాసం చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభువ. ఓ నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభు. మమ్మల్ని నీ ఆత్మతో మీరు అభిషేకించి ఓ దేవ ముందుకు నడిపించమని ప్రభువ. ఓ దేవ, ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తులన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభు. నామములో నీ పరిశుద్ధాత్మ మాతో స్వతంత్రంగా కదలడును గాక. అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రభుని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో చిన్న గృహ కూడిక మా కుటుంబంలో పెట్టుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయన మనకి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో మనం కొద్ది లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు మనకిచ్చిన వాక్యంను బట్టి మనము కొద్దిగా ధ్యానించి మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుడు తగిన అర్హత దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం చదివాము. ఇక్కడ 20వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకటించే సమయంలో ఆయన కుంటి వారికి కాళ్ళు ఇస్తా ఉన్నాడు, గుడ్డు వారికి చూపిస్తా ఉన్నాడు, చనిపోయిన వారు లేపుతా ఉన్నాడు, మోగోళ్ళకి మాటిస్తా ఉన్నాడు. అనేకమైన కార్యాలు ఆయన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. చక్కగా ఆయన వాక్యాన్ని కొండలపైన తీసుకెళ్లి చక్కని వాక్యాన్ని ఆయన ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పి ఆయన చక్కని వాక్చాతుర్యంతో పరిశుద్ధాత్మ అభిషేకంతో చక్కటి వాక్య ధ్యానాలు వారికి చేస్తున్నప్పుడు ఆ వాక్యాలు వింటుంటే వాళ్ళకి టైం తెలియట్లేదా? వాళ్ళు ఎంత ఆశ్చర్యంగా లోనై ఆయన 2 రోజులు చెప్పినా 3 రోజులు చెప్పినా
ఆకలి చచ్చిపోయి మరి వాళ్ళ వాక్యాన్ని వింటా ఉన్నారు. ఏమైనా హల్లెలూయా. అయితే ఆయన అనేకమైన భూమి పుట్టిన తరువాత ఎవరు కూడా చేయనటువంటి కార్యాలు ఆయన చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మనిషి పుట్టిన తర్వాత ఎక్కడ కూడా చచ్చిపోయిన వ్యక్తి లెగడం గాని, కుంటివారు నడవడం గాని, గుడ్డివారు చూడడం గాని, లేకపోతే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చాలా అద్భుతంగా ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే చాలా మంది ప్రజలు ఆయన్ని మెస్సయ్య అనుకుంటా ఉన్నారు. కొంతమంది ప్రజలు ఆయన్ని బాప్టిజం ఇచ్చి యోహాన్ అనుకున్నారు. కొంతమంది ప్రజలు ఆయన్ని ఏలియా అనుకున్నారు. కొంతమంది ప్రజలు ఆయన్ని ఇర్మియా అనుకున్నారు. ప్రవర్తనలో ఒకడనుకున్నారు. అలా రకరకాలుగా యేసుక్రీస్తు కోసం మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా. అయితే కొంతమంది మాత్రం ఆయనలో దైవత్వం చూస్తా ఉన్నారు. ఈయన దేవుడు, దేవుని కుమారుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి, ఆయన దేవుడు పంపిన వ్యక్తి అని చెప్పేసి కొంతమంది విశ్వసించి ఆయనను వెంబడిస్తా ఉన్నారు. హల్లెలూయా. శిష్యులు ఉన్నారు, 11 మంది శిష్యులు. ఈ 11 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తును స్వయంగా వారి జీవితాల్లో చూస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో యేసుక్రీస్తు మాట్లాడడం వింటా ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో కనబడతా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ తల్లి సంకనేసుకుని సందమామ రావే, జావెల్లి రావే అని సందమామను చూపిస్తూ ఒకసారి భోజనం తినిపిస్తుందట. భోజనం తినిపిస్తుంటే సందమామను చూపించి పిల్లలకి చూపిస్తారు కదా, అట్లాగా చూపిస్తూ ఆ సందమామను చూపిస్తూ చక్కగా జోల పాడుతూ ఆ యొక్క భోజనం తినిపిస్తుందంట యోహానుకి చిన్నప్పుడు. అన్నం తింటా తింటా సంకనున్న పిల్లోడు అన్నాడంట, అమ్మ అక్కడి నుంచి మన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇజ్రాయేల్ దేశంలో అరణ్యంలో మన్నాను తిన్నారు కదా, అంటే ఆల్రెడీ ఆ మన్నా తిన్నారని ఇజ్రాయేల్ కథ అంతా కూడా యోహానికి తల్లి చక్కగా పాఠం నేర్పించినట్టు కథల రూపంలో వివరించేదన్నమాట. చక్కగా దేవుడి విషయాలు చెప్తూ దేవుడు ఎలాగ ఆశ్చర్యకార్యాలు చేశాడు, కుంటోలకి కాళ్ళకి ఇచ్చాడు, గుడ్డోలకి చూపెలకి ఇచ్చాడు. ఆయన ఆశ్చర్య కార్యాలన్నీ దేవుడు యెహోవాగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి ఎలాగ విడిపించాడు, ఎలాగైతే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని చీల్చాడో, దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ యోహానుకు వివరిస్తూ ఉండేవారు అనమాట వాళ్ళు చిన్నప్పుడు. హల్లెలూయా. చిన్నపిల్లలైన మనకు కూడా, చిన్నపిల్లలకు కూడా అలాగే ఒళ్ళో కొచ్చులు పెట్టుకుని చక్కగా బైబిల్ కథలు చెప్తే వారికి దేవుడు అంటే విశ్వాసం పెరుగుతుంది. చక్కగా వాళ్ళకి క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. వాళ్ళు దేవుని విషయాలు, బైబిల్ విషయాలు చక్కగా వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటాయి, తెలుసుకోవాలని ఆతృత పెరుగుతూ ఉంటది. బైబిల్ చదవడానికి వాళ్ళు ఇష్టపడతారు. హల్లెలూయా. అలాగే ఈ యోహాన్ తల్లి చక్కగా సంకనేసుకున్న సందమామను చూపిస్తూ చెప్తుందంట. ఒక రోజు చెప్తూ ఉన్నప్పుడు యోహాన్ పైకి చూసి ఆ సందమామను చూసి, ఆ సూర్యుని చూసి, ఆ నక్షత్రాలు చూసి అడుగుతున్నాడంట, అమ్మా నువ్వు ఇజ్రాయేల్ కథ చెప్పావు కదా, ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ అందరిని ఐగుప్తు దేశం నుంచి నడిపించినప్పుడు దేవుడు వాళ్ళని నడిపించాడని చెప్పావు కదా, అయితే ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచారు కదా, ఈ అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఆకాశం నుంచి మన్నా పడ్డాదని చెప్పావు కదా, ఇప్పుడు ఆ మన్నా, వండిన మన్నా ఆహారము వీళ్ళకి వస్తుంది, దేవుడు ఏమైనా ఆకాశంలో పెద్ద పెద్ద కుండలు పెట్టి, పెద్ద పెద్ద బాండీలు పెట్టి అక్కడ ఉడికించి వీళ్ళకి ఆహారం పైనుంచి పంపించి కూడా అమ్మా అని అడిగాడట. ఇతనికి తెలుసుకోవాలని ఆతృత పెరిగింది. తెలుసుకోవాలని ఆతృత పెరిగితే ఈమెం చెప్పింది, ఆ యొక్క ప్రశ్న అడిగాడు. ఆ పెద్ద పెద్ద బాండీలు పెట్టి పరలోకంలో ఉడికించి, ఆ ఉడికించిన మన్నానే ఇజ్రాయెల్ ప్రజలకు పెట్టివాడమ్మా అని చెప్పేసి తెలిసి తెలియక ఆ ప్రశ్న ఆ యొక్క యోహాను తల్లిని అడిగాడట. అప్పుడు ఆ తల్లి అన్నదంట, బాబు నువ్వు మంచి ప్రశ్న అడిగావు, అయితే దేవుడు అక్కడ ఉండి పంపించలేదు కానీ దేవుడు అన్నవాడు క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఆయన ఆశీర్వదిస్తే ఆయన చేతిలో నుంచి మల్టిప్లై అవుతుంది అనమాట. అంటే ఒకటే 10 వంతులు అయిపోతుంది. దేవుడు ఆశీర్వదిస్తే అది ఒక్కటే 10 వంతులుగా మారుతుంది అని చెప్పి ఈ యొక్క యోహానికి ఆ యొక్క తల్లి చెప్పిందంట. హల్లెలూయా. ఆ తల్లి చెప్పిన వాక్యాన్ని బలంగా మైండ్ లో పెట్టుకున్నాడు వ్యక్తి. బలంగా మైండ్ లో పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. చక్కగా ఆయన కాలం వచ్చింది. ఆయన కాలంలో యేసుక్రీస్తుని కలుసుకున్నాడు. యేసుక్రీస్తుని కలుసుకున్న తర్వాత ఒకరొకరు కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తాడట యేసుక్రీస్తు.
ఆమేన్ హల్లెలూయా. ఆ కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేస్తా ఉంటే అప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు 3 రోజులు ఉపవాస కూటలు పెట్టేశాడు. 3 రోజులు ఉపవాస కూటలు పెట్టి చాలా అద్భుతమైన వర్తమానాన్ని ఇస్తా ఉన్నాడు. ఆ ఉపవాస కూటంలో కనీసం వీళ్ళకి ఆకలి కూడా ఇట్లేదండి. ఆకలి లేదు, దాహం లేదు. ఆయన చెప్పే మాటలు వింటా ఉంటే అవే కొడుకు నిండిపోతున్నాయి, మాటలే కొడుకు నిండిపోతున్నాయి. వాళ్ళకి ఆకలి మర్చిపోయారు. తర్వాత 3 రోజుల తర్వాత యేసుక్రీస్తుకే గుర్తొచ్చింది, దేవుడికే గుర్తొచ్చింది. అయ్యో ఇలా 3 రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయారు, ఏం పెట్టలేదు వీళ్ళకి. శిష్యుల్ని అడుగుతున్నాడు వీళ్ళకి ఏమైనా పెట్టండి అని. వాళ్ళు కంగారు అయిపోతున్నాయి. 2,000 మందికి నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాం, ఏ హోటల్లోకి వెళ్తే పెడతారు, ఏ హోటల్లోకి వెళ్తే వాళ్ళు తయారు చేస్తారు, ఇంతమందికి భోజనం చేయాలంటే ఎన్ని బియ్యం కావాలి, ఎన్ని కూరగాయలు కావాలి, ఎంత సామానం కావాలి, కంగారు అయిపోతున్నారు. అయితే అందులోనే ఒక చిన్నపిల్లవాడు లేచి, ప్రభువా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు. హల్లెలూయా. ఆ చిన్న పోరాడికి ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చింది చూడండి. సాధారణంగా ఆకలి ఇస్తే చిన్నపిల్లలు ఏమైనా పెట్టరు, వాళ్ళకి ఆకలి ఇస్తే దోకం తినేస్తారు. అది చిన్నపిల్లలకి అలా ఉంటది ఆలోచన, పెట్టరు. కానీ ఆ చిన్న పిల్లడు 3 రోజుల నుంచి అన్నం తినకపోయినా గాని దేవుని యొక్క ప్రసంగం విని, యేసుక్రీస్తు ప్రసంగం విని తన ఆకలి చంపేసుకుని 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తుకి ఇచ్చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ యొక్క చిన్న మనసు ఎంత అద్భుతమైన మనసు. నిజంగా ప్రవక్త అంటున్నాడు, ఆ చిన్న మనసును దేవుడు దీవించును గాక. హల్లెలూయా. నిజంగా తన కొడుకు కాల్చుకుని ఎదుటివాని యొక్క ఆకలి తీర్చి అనేదే నిజమైన ప్రేమ. చాలా మంది తన కొడుకు కోసమే చూసుకుంటారు, నిండిపోయినా గానీ ఇంకా నిండాలనుకుంటారు, గాని ఎదుటికి మాత్రం పెట్టాలని ఆశించరు. హల్లెలూయా. కానీ ఇక్కడ చిన్న బాలుడు తన 3 రోజుల నుంచి ఆకలేస్తున్నా సరే, 3 రోజుల నుంచి ఏమి తినకపోయినా సరే, ఆ దేవుని యొక్క ప్రసన్నతలో ఆ 2 చేపలు 5 రొట్టెలు పట్టుకెళ్లి యేసుక్రీస్తుకి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ 2 చేపలు 5 రొట్టెలు ఎంతమందికి పెట్టమంటారు? చిన్న చిన్న ముక్క ఏమైనా గిల్లి కొద్దిగా చేతుల్లో పెట్టమంటారా అని ఈ శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెడతారు? 5,000 మంది ఉన్నారు. ఇక్కడ పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీలు లెక్క పెట్టలేదు, పిల్లల్ని లెక్క పెట్టలేదు. చాలా మంది ఉన్నారు అక్కడ జనాలు. ఈ రొట్టు ముక్కలు గాని చేప ముక్కలు గాని ఎంతంత ఒక్కొక్క ముళ్ళు వాళ్ళ చేతిలో పెట్టినా అది రాదు. అలాగా ఆలోచిస్తున్నారు ఈ శిష్యులు. అమ్మో ఇది ఎక్కడ సాధ్యమవుతుంది, ఇది మా వల్ల కాదే, ఏ విధంగా అవుతుంది, ఎక్కడ ఏ హోటల్కి పరిగెట్టాలి, ఏ షాపుకి పరిగెట్టాలి, ఏ బియ్యం ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆందోళన చెందుతా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఆ చిన్న పిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు చేతులు ఎత్తి ఆ రొట్టెలను ఆ చేపలను ఆశీర్వదించి ఆ బొట్టను కింద పెట్టి వీటిని తీసుకుని మీరు వెళ్ళి పంచండి అన్నాడు. పంచేమన్నాడు యేసుక్రీస్తు. చక్కగా శిష్యులు వచ్చి పరుగులను వచ్చి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇలా తట్టలో తీసి పల్లెంలో వేశారు. ఈ పంచులోకి వెళ్తున్నారు. ఈలోగా ఈ తట్టలోకి ఇంకో 5 రొట్టెలు 2 చేపలు వచ్చేసినాయి. హల్లెలూయా. ఇక్కడ విచిత్రం చూడండి. ఈ తట్టలో నుంచి 5 రొట్టెలు 2 చేపలు తీసి ఇంకో తట్టలో వేసినప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇందులో. మరలా ఈ తీసి మళ్ళీ ఇంకో తట్టు మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇందులో. మల్టిప్లై అయిపోతుంది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు, అవి ఎలాగొస్తున్నాయో తెలియట్లేదు. తీసి గోల్ది వస్తూనే ఉన్నాయి. అలా పంచుతూ ఉంటే 5,000 మంది కొట్టించేశారు, స్త్రీలు కొట్టించేశారు, పిల్లలు కొట్టించేశారు, అందరు కొట్టించేసి తింటున్నా సరే తరగట్లేదు. ఆమేన్ హల్లెలూయా. అందరు కొట్టించేస్తుంటే అవి తీస్తా ఉంటే వస్తా ఉంది. ఆ బండ సందుల్లో దాక్కుని విచిత్రం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రొట్లు? అమ్మో ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ రొట్టెలు తీసేటప్పటికి ఇంకో రొట్టెలు వచ్చేస్తున్నాయి, ఈ చేపలు తీసినప్పుడు ఇంకో చేపలు వచ్చేస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎంత అద్భుతమా, ఎంత ఆశ్చర్యమా అని బండ సందుల్లో నుంచి చాలా ఆశ్చర్యంగా ఆ కార్యాన్ని తిలకిస్తున్నాడు అంటే యోహాను గారు. హల్లెలూయా. యోహాను చాలా ఆశ్చర్యంగా తిలకిస్తూ ఆశ్చర్యంగా దానిలో నుంచి వెతుకుతూ ఆ యొక్క కార్యాన్ని వెతుకుతూ ఉంటే ఆ బండ సందుల్లో కూర్చుని ఆ యొక్క ఆలోచిస్తూ ఉండగా, ఆశ్చర్యాన్ని అద్భుత కార్యంగా చూస్తూ ఉండగా ఆ యొక్క చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చినాయి. ఆమేన్ హల్లెలూయా. ఆ చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు ఏమంటే, దేవుడు
భూమిపైకి వస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలంటూ చేస్తే దేవుడు సృష్టికర్త, లేని దానిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టించే సృష్టికర్త. ఆయన దేనినైనా సృష్టించగలడు. అందుకే ఆ మన్నాను ఎలాగైతే తీసుకొచ్చాడో, ఆ మన్నాను తీసుకొచ్చిన 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగైతే పెట్టాడో, ఈ రోజు అదే మన్నాను ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఈ చేపలో రొట్టెలిస్తున్నాడు. హల్లెలూయా. అంటే యెహోవాయే, వాక్యముగా ఉన్న దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి ప్రత్యక్షమైన వ్యక్తి ఈయనే. హల్లెలూయా. అంటే నా తల్లి ఏ దేవుడి కోసమైతే చెప్పిందో, నా తల్లి ఏ దేవుడి కోసమైతే మాట్లాడిందో, ఏ సృష్టికర్త కోసమైతే చెప్పిందో, ఆ సృష్టికర్త ఎవరో కాదు, ఈయనే. హల్లెలూయా. వెంటనే అర్థమైపోయిందంట. అంటే యోహానికి ఎప్పుడైతే అద్భుత కార్యం చేశాడో, లేని దానిని ఉన్నట్టుగా సృష్టించు 5,000 మందికి భోజనం పెట్టాడో, ఆ కార్యం చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఈజ్ ఎ క్రియేటర్. దేవుడు ఒక సృష్టికర్త. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా సరే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క దైవత్వాన్ని మనం చూడాలంటే, ఆ శరీరంలో ఉన్న దేవుణ్ణి మనం గుర్తించాలంటే, ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆ యొక్క రొట్టెలు, ఆ చేపలు రొట్టెలు అనే వాక్యమై అన్నది. వాక్యాన్ని ఎప్పుడైతే మనం పరిశీలిస్తున్నామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతున్నామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనం స్టడీ చేస్తా ఉన్నామో, లేఖనాల్లో నుంచి ఆ పరిశుద్ధాత్మను పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నామో, అప్పుడు దేవుడు ఆ వాక్యంలో నుంచి ఆ దైవత్వం మనకు తెలుస్తాడు. హల్లెలూయా. ఏదో మనము చూసి చూడనట్టుగా వెళ్ళిపోతే ఆ వాక్యంలో దైవత్వం మనకు తెలియదండి. లేకపోతే ఏదో వింటున్నట్టుగా వెళ్ళిపోతే ఆ వాక్యంలో ఉన్న దైవత్వం మనకు తెలియదండి. ఖచ్చితంగా దైవత్వం మనం చూడాలంటే, ఆ దైవత్వంలో మనం పొందుకోవాలంటే, ఆ క్రీస్తులో ఉన్న ఆత్మను మనం స్పష్టంగా ఒక మనిషిలో చూడాలంటే మనము మెసేజ్ స్టడీ చేయాలి. వాగ్దానం చేయబడిన వాక్యాన్ని మనం పరిశీలించాలి. సత్యాన్ని మనం తెలుసుకోవడానికి వర్తమానం చదవాలి, బైబిల్ చదవాలి, ఆ రొట్టెలు చదవాలి, ఆ సృష్టించబడుతున్న ప్రత్యక్షతలు, ఆ యొక్క తట్టలో ఉన్న చేపలు, ఆ యొక్క విశ్వాసము, ఎప్పుడైతే మనము ఆ సృష్టించబడడం, ఆ లేని వాటిని దేవుడు ఆ వాక్యాన్ని తెరవడం ఎప్పుడైతే మనం చూస్తా ఉన్నామో, అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అందులోని చూస్తా ఉన్నాం. హల్లెలూయా. కాలమేక ప్రవక్త అన్నాడు 7వ ముద్రలో, వాక్యము తెరవబడుటయే ఆత్మను పొందుకునుట అన్నాడు. ఏంటంటే అది? వాక్యము తెరవబడుటయే ఆత్మను పొందుకునుట అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు వాక్యం తెరవబడుతుందో, ఎప్పుడైతే రహస్యంగా ఉన్న వాక్యం తెరవబడుతుందో, దాచబడిన వాక్యం బయలుపరచబడుతుందో, దేవుని యొక్క మర్మములు మనకు ఎప్పుడైతే తెలియబడుతున్నాయో, అప్పుడు మన జీవితాల్లో ఒక బలమైన ప్రత్యక్షత పొందుకుని దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లోకి వస్తా ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ జరిగే అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ మనకు వివరిస్తా ఉన్నాడు దేవుడు. చాలా అద్భుతమైన విషయం ఇది. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనంలో, దేవుడు యొద్దకు కొంతమంది గ్రీకు దేశస్తులు వచ్చారండి. దేవుని యొద్దకు, యేసుక్రీస్తు యొద్దకు కొంతమంది గ్రీకు దేశస్తులు వచ్చారు. అంటే ఈయన కుంటోలు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోలు చూపిస్తున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు. ఇతను దైవ సంభూతుడై ఉన్నాడు. ఇతను దైవత్వం నివాసం చేస్తా ఉంది. కనుక మేము ఆ వ్యక్తిలో దేవుణ్ణి చూడాలనుకుంటా ఉన్నాము. మేము ఆ వ్యక్తిని మేము దర్శించి ఆ వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి మేము చూడాలనుకుంటా ఉన్నాము. అసలు నిజంగా ఈయనలో దేవుడు ఉన్నాడా లేదా, అందులో దైవత్వం ఉందా లేదా అని వీళ్ళు పరీక్షించడానికి గ్రీకు దేశస్థు నుంచి ఈ యొక్క కొంతమంది వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడాలనుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తుతో మాట్లాడాలనుకుని ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఎవరు ఉన్నాడంటే దేవుని యొక్క శిష్యుడు పిలుపు ఉన్నాడు. ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర పిలుపు ఉన్నాడు. ఆ పిలుపు దగ్గరికి వెళ్ళి
వీళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతను చెప్పగా పిలుపు వచ్చి ఒకళ్ళనొకరు పాస్ చేసుకుంటున్నారు. యేసు క్రీస్తు దగ్గర ఏమో ఆంధ్రే ఉన్నాడు, పిలుపు ఏమో గేటు దగ్గర ఉన్నాడు. ఒక మీటింగ్ పెట్టి ఒక బలమైన మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఒక బలమైన మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ మీటింగ్ లో యేసుక్రీస్తు ప్రసంగం చేస్తా ఉన్నాడు, చక్కగా ఉజ్జీవకోవడం జరుగుతూ ఉంది. ఆ గేట్ ఎంట్రన్స్ లోనేమో పిలుపు ఉన్నాడు, యేసుక్రీస్తు దగ్గరేమో ఆంధ్రేయ ఉన్నాడు. డైరెక్ట్ గా ఈ పిలుపు దగ్గరికి ఆ గ్రీకు దేశస్తులు వచ్చి మాట్లాడినప్పుడు ఈ యొక్క ఆంధ్రేయతో పిలుపు చెప్తా ఉన్నాడు, యో పాలన గ్రీకు దేశస్తుల నుంచి కొంతమంది వచ్చారు, యేసును చూడాలనుకుంటున్నారు, మరి ఏదైనా అవకాశం ఉందా, ఆయన కలవడానికి ఏదైనా ప్రత్యేకమైన ఏర్పాటు ఏదైనా మనం చేయొచ్చా అని ఈ యొక్క పిలుపు ఆంధ్రేయని అడిగాడు. ఈ ఆంధ్రేయ వెళ్ళి ఆంధ్రేయ పిలుపు ఇద్దరు కలిసి చేస్తూ చెప్పారు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఎప్పుడైనా సరే ఒక దేవుణ్ణి సమీపించాలంటే, దేవుని యొద్దకు వెళ్ళాలంటే, దేవుణ్ణి దర్శించాలంటే, దేవునికి మనిషికి మధ్యలో కొంతమంది యాజకులు పెడుతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది యాజకత్వాన్ని పెడతా ఉన్నాడు, కొంతమందిని సువార్తికులు పెడతా ఉన్నాడు, కొంతమందిని ప్రవక్తలుగా పెడతా ఉన్నాడు దేవుడు, కొంతమంది యాజకత్వం చేస్తా ఉన్నారు. దేవునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తిత్వం చేయడానికి కొంతమంది ప్రజలను దేవుడు పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తికి డైరెక్ట్ గా దేవుని కలుసుకోవడానికి అవకాశం లేదండి. ఏ వ్యక్తికి దేవుడు డైరెక్ట్ గా నేను దేవుని కలుసుకుంటాను, దేవుడి దగ్గర నేను పొందేసుకుంటాను అనే విధానాన్ని దేవుడు పెట్టలేదు బైబిల్లో. హల్లెలూయా. ఏ వ్యక్తికి డైరెక్ట్ గా దేవుని కలుసుకునే అవకాశం ఇవ్వలేదండి. ఎందుకంటే దేవునికి మానవునికి మధ్యలో దేవుణ్ణి మనిషిని కలిపే ఒక మధ్యవర్తిత్వాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మధ్యవర్తిత్వమే ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఆంద్రేయ దేవునికి మానవునికి ఒక మధ్యవర్తిత్వం చేస్తా ఉన్నారు వీళ్ళు. అంటే ఆ యొక్క విషయాన్ని ఆ గ్రీకు దేశస్తులకి యేసుకి మధ్యలో మధ్యవర్తిత్వం చేసేది ఎవరంటే ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడతా ఉన్నారు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఖచ్చితంగా ఒక మనిషి గుండా దేవుని కలుసుకోవాలి, డైరెక్ట్ గా కలుసుకోవడానికి అవకాశం లేదండి. అందుకే దేవుని యొక్క క్రమాన్ని ఆది నుంచి కూడా ఎప్పుడు కూడా ఆయన తప్పుకోవట్లేదు. ఆయన ఏదైనా చెయ్యాలనుకుంటే ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ డినామినేషన్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, మాకు ప్రవక్త వద్దు, మాకు మధ్యవర్తులు వద్దు, మేము డైరెక్ట్ గా దేవుని ఢీకొంటాం, డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడతామని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా ఢీకొంటకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఖాళీ బూడిదైపోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుణ్ణి సమీపించే విధానం ఏంటంటే, దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ప్రవక్త ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏదైనా చెప్పాలనుకుంటే, మనం ఏదైనా కావాలనుకుంటే దేవుడి దగ్గర నుంచి ఆ ప్రవక్తను సంప్రదించాలి. ప్రవక్త ద్వారా దేవుణ్ణి సమీపించడానికి మనకు దేవుడి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్పు ఆంద్రియ ఇద్దరు వచ్చి యేసుతో మాట్లాడారు. యేసుతో మాట్లాడినప్పుడు యేసు ఏమంటున్నాడు అంటే, అందుకు యేసు వారితో ఇట్లా అన్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే వాళ్ళు చూడటానికి వచ్చారు, యేసులో దైవత్వం చూడటానికి వచ్చారు, యేసులో దేవుణ్ణి చూడటానికి వచ్చారు, యేసులో ఉన్న యెహోవా దేవుడిని వారు చూడటానికి వచ్చారు. ఆయనే దేవుడు, ఆయన మనుష్య కుమారుడిగా శరీరం దాల్చి వాక్యము శరీరధారి భూమి మీదకి వచ్చిన దేవుణ్ణి వారు చూడాలనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు. దేవుడు భూమిపైకి వస్తాడని, భూమిపైకి వచ్చినప్పుడు కుంటలు కాళ్ళు ఇస్తాడని, గుడ్డు వారికి చూపునిస్తాడని, చనిపోయిన వారిని లేపుతాడని, గాడిద మీద ఎక్కువ వస్తాడని. హల్లెలూయా. బెత్లెహేంలో పుడతాడని, కన్యక గర్భంలో పుడతాడని అనేకమైన ప్రవచనాలు ఈ ప్రవక్తలందరూ కూడా ప్రవచించారండి. హల్లెలూయా. అయితే ఈ ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచనాలే ఒకానొక రోజు శరీరధారి అయి భూమి మీదకి వస్తాడు అన్న సంగతి
పరిపూర్ణంగా వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. అంటే దేవుడు అన్నవాడు ఖచ్చితంగా ఒకానొక రోజు భూమిపైకి రావాలి. ఖచ్చితంగా దేవుడు భూమిపైకి వస్తాడు. తన ఎన్నుకున్న ప్రజల యొద్దకు వస్తాడు. తన ఎన్నుకున్న ప్రజలతో మాట్లాడతాడు. తన ఎన్నుకున్న ప్రజలను విడిపిస్తాడు. తన ఎన్నుకున్న ప్రజలతో పూర్తిగా సత్యంబంధాలు కలిగి ఉంటాడు అని చెప్పి ఈ యొక్క విషయము ఆది కాండము నుంచి ప్రవక్తలను వెంబడించిన ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. హల్లెలూయా. ప్రవక్తను వెంబడించకుండా సంఘమును సంఘ కార్యక్రమమును వెంబడించే వారికి విధానం తెలియదు గాని ఖచ్చితంగా ఒక ప్రవక్తను వెంబడించే వ్యక్తికి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క విధానము, ప్రవక్తలతో ఆయన కదిలిన ఉద్దేశం కూడా పరిపూర్ణంగా వాళ్ళు తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈ శిష్యులు, ఈ యొక్క గ్రీకు దేశస్తులు యేసును దేవుని వెతకడానికి వచ్చారు. ఈయనే దేవుడు అన్న సంగతి తెలుసుకోవడానికి వచ్చారు. ప్రజలందరికి ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉంటే, అన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఈయనలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఈయనలో ఏదో మర్మం దాగుంది, ఈయనలో ఏదో దైవత్వం యొక్క విషయాలు బయలుపరచబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి వారు దేవుడి దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తుతో మాట చెప్పారో, యేసుక్రీస్తుతో మాట పలికారో, ఆ పలికిన మరుక్షణమే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఉపమానం యేసుక్రీస్తు చెప్పాడంటే, ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, మనం ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తే యేసుక్రీస్తు ఒక గోధుమ గింజ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? యేసుక్రీస్తు ఒక గోధుమ గింజ అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క కుమారుడు ఒక గోధుమ గింజ అయి ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కూడా గోధుమలై ఉన్నారు, గోధుమ గింజలై ఉన్నారు. అనేక మంది గోధుమలు ఉన్నాయి, అనేక మంది గింజలు ఉన్నాయి. ఇప్పుడు గింజలన్నీ ఉనికిలోకి రావాలంటే ఈ దాచబడిన గింజలు ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయండి? దాచబడ్డాయి. దేవుడు దాచేశాడు, మర్మయుక్తముగా దాచేశాడు గింజలన్నీ. జగత్పనాది వేయబడక ముందే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో వారి యొక్క పేర్లు రాసేసి వారి జీవితాలు ఏమాత్రం బట్టబయలు చేయకుండా దేవుడు రహస్యంగా వారిని దాచేశాడు. హల్లెలూయా. సాతానుడు బుర్రగొక్కునేది ఎందుకంటే దాచబడిన జనాంగం ఎవరో తెలియదు. సాతానుడికి ఎందుకు కన్ఫ్యూజ్ అంటే, ఎందుకు సాతానుడు పిచ్చెక్కిపోతుందంటే ఆ దాచబడిన జనాంగాన్ని కనుగొందామని. హల్లెలూయా. కనుగొంటే మరి ఏం చేస్తాడు? చంపుకుంటే వెళ్తాడు. ఆది నుంచి అలాగే దేవుని కుమారుడు అబ్రహాం వచ్చాడు. ఒకవేళ ఈయన దేవుని కుమారుడు కంగారైపోయి చచ్చిపోయి చంపేశాడు. తర్వాత నోహు వచ్చాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పేసి కంగారైపోయాడు. తర్వాత మోషే వచ్చాడు, ఈయన దేవుని కుమారుడు కంగారైపోయాడు. తర్వాత ఏలియా వచ్చాడు, మళ్ళా కంగారైపోయాడు. తర్వాత ఎలీషా వచ్చాడు, తర్వాత మళ్ళా కంగారైపోయాడు. యెహోషువ వచ్చాడు, దానియేలు వచ్చాడు, మలాకి వచ్చాడు, ఓబద్యా వచ్చాడు. వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటే సాతానుడు బెంబేలెత్తిపోయి కంగారైపోయి చంపేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కంగారైపోయి చంపేసి, అది చంపేసిన తర్వాత మనసు శాంతిస్తుంది. నా పొట్టలోకి వచ్చేసారు వీళ్ళు, పాతాళంలో పెట్టేసాను వీళ్ళని, తాళం వేసేసుకున్నానని చెప్పి ఆ పాతాళం యొక్క తాళం చేతులు జేబులు వేసుకుని తిరుగుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా చంపాడు, పాతాళంలో పెట్టాడు, ఆ తాళం వేసేసి శుభ్రంగా తిరుగుతున్నాడు. ఎవరు వచ్చినా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే భయం ఏంటంటే, దేవుని కుమారులు, నిజమైన దేవుని కుమారులు వస్తే వాడే పాతాళంలోకి వెళ్ళిపోయి అగ్ని గంధకాల్లోకి వెళ్ళిపోయి ఆ భూమిని అంతా వాళ్ళు లాగేసుకుంటారని భయం. వాడికి ఈ భూమికి అసలైన వారసులు ఎవరో? దేవుని కుమారులు అండి. అసలైన దేవుని పిల్లలే ఈ భూమి అంతటికి వారసులై ఉన్నారు. ఈ భూమిని ఏలే నిజమైన దేవుని కుమారులే వారసులై ఉన్నారు. ఈడు దొంగిలించేసి భూమిని ఆక్యుపై చేసేసి ఈ భూమిని పాపంతో నింపేసి ఈ భూమిని అతిక్రమాలతో నింపేసి ఈ భూమిని రకరకాలుగా వాడు వాడుకుంటున్నాడండి.
వాడు చాలా భయంకరంగా ఈ భూమిని వాడుకుంటున్నాడు. విచ్చలవిడితనం చేసేసాడు. ఈ భూమిని అంతా పాపంతో నింపేశాడు. చాలా భయంకరమైన కార్యాలతో నింపేశాడు. ఈ భూమిని అంతా నింపేసి వాడు ఇష్టమైన రాజ్యంగా చేసుకుని వాడు పరిపాలిస్తున్నాడు ఈ భూమిని. ఒకవేళ దేవుని కుమారులు కనుక వస్తే ఈ పాపనంతా తుడిచేసి దీన్ని పరిశుభ్రపరిచేసి వాడిని చంపేసి అగ్నిగంధంలో పడేసి ఈ భూమిని అంతా పరిశుద్ధమయంగా చేసి 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబోతా ఉన్నారు. హల్లెలూయా. అందుకే కూడా భయం. అస్సలైన వారసులు వస్తే ఈ ఆస్తి నా నుంచి దూరం అయిపోద్ది. చూడండి, చాలా మందికి ఆస్తులు కంటే దెబ్బలాట్లు వస్తాయి, గొడవలు వస్తాయి. ఏం చేస్తారంటే ఆస్తిని కాజేయడం కోసం పక్కన చంపేస్తా ఉంటారు. ఆస్తి కోసం ఏదైనా చేసేస్తా ఉంటారు. చంపేసుకుంటారు అవసరమైతే. రకరకాలుగా కత్తుల్లో గొడవలతో నరుక్కుంటూ పోతారు. స్థలాలు కాడ ఒక జానుడు స్థలాల కోసమే దెబ్బలాట్లు జరిగిపోతా ఉంటాయి. హల్లెలూయా. చాలా భయంకరమైన మనుషుల తత్వాలు ఆ యొక్క సాతాను ఆలోచనలు వారిలో బయలుపడతా ఉంటాయి అన్నమాట. అంటే ఆఫ్టర్ ఒక జన కోసమే నరుకుడు చచ్చిపోతున్నారు ఇక్కడ. మరి భూమి లాగేసుకుంటున్నారంటే సాతానికి ఎలా ఉంటది? ఎలా ఉంటది చెప్పండి? ఈ భూమి నా చేతిలో నుంచి వెళ్ళిపోతుంది, నేను ఈ భూమికి రాజుని, నేను ఈ భూమికి దేవుణ్ణి అన్నట్టుగా బ్రతుకుతున్నాడు ఇప్పుడు. కానీ దేవుని కుమారులు వస్తే దుద్దులేరు వాడు. దేవుని కుమారులు వస్తే దీన్ని విడిచిపెట్టి అగ్నిగంధకాలకు వెళ్ళిపోవాలి వాడు. అది వాడికి టెన్షన్ వచ్చేసి గర్జించే సింహం వలే వాడు ఏం చేస్తున్నాడంటే ఉగ్రుడైపోయి తిరుగుతూ ఎవడు మింగేద్దామని చూస్తున్నాడు. హల్లెలూయా. వాడేమో ఎలా తిరుగుతున్నాడండి? గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఎవడు మింగుదుమా అని చూస్తా తిరిగేస్తున్నాడంట. దొరికినట్టు తీసుకెళ్లిపోతున్నాడు. ఏదో పక్క చావు, ఏదో పక్క మరణం. అది అటాక్ వచ్చేసిందని చచ్చిపోతున్నాడు. ఈ పక్కన ఏదో జబ్బు వచ్చిందని చచ్చిపోతున్నాడు. ఈ పక్కన ఏదో ప్రాబ్లం అయిపోయిందని చచ్చిపోతున్నాడు. ఏదో సమస్య వచ్చిందని ఊరేసేసుకుంటున్నాడు. ఏదో సమస్య వచ్చిందని గోదావరిలో దూకేస్తున్నాడు. ఏదో సమస్య వచ్చిందని ఫ్యాన్ వేసేసుకుంటున్నాడు. ఏ సమస్య వచ్చిందని టాబ్లెట్లు వేసేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే మనిషిని ఏదో రకంగా మరణం కంపల్సరీ తీసుకెళ్లిపోతా ఉంది. ఎందుకంటే భయపెట్టేస్తున్నాడు. వెనకాల నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు, నువ్వు బతకూడదు, నువ్వు వేస్ట్, నువ్వు అటంటుడు ఇటంటుడు అని చెప్పి లేనిపోయిన ఎందులో నేసేసి నీకు ఆ సమస్యలో, నీకు ఈ సమస్యలో, నీకు అప్పులు ఉన్నాయి, నీకు అది ఉంది, నీకు ఇది ఉంది అని ఏదో మనిషి మీద వేసేసి భయాలు పెట్టేసి మనిషిని భయకంపితులుగా చేసి ఆ భయంతోనే చచ్చిపోలే చేసేస్తాడు. ప్రపంచంలో 99% చచ్చిపోయి జనాలు ఎలా చచ్చిపోతారంటే భయంతో చచ్చిపోతారు. హల్లెలూయా. జబ్బు వచ్చి చచ్చిపోరండి, జబ్బు వచ్చి చావరు. వాళ్ళు ఎలా చచ్చిపోతారంటే భయంతో చచ్చిపోతారు. భయమే మరణం అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎప్పుడైతే భయం అనేది రియాక్ట్ అవుతుందో లోపల ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతా ఉంటాయి అన్నమాట. ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఉంటది. అందుకే సాతాను యొక్క మొట్టమొదటి ఆయుధం ఏంటంటే భయం. ఆడు ఫస్ట్ భయపెడతాడు, తర్వాత రోగం చేస్తాడు, తర్వాత చంపుతాడు. వాడి యొక్క లైనేజ్ అది. వాడు కంగారు అయిపోదు. ఎందుకంటే అలాగందరినీ కూడా చంపుకుంటూ వచ్చేసి పాతాళం తాళమేసేసాడు. ఒక్కనొకరు యేసుక్రీస్తు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నిజంగా దేవుని కుమారుడేనంటావా? ఈ నిజంగానే దేవుని కుమారుడు అంటావా? ఎవరో ఇప్పుడు దాకా కన్యక పుట్టలేదు, కానీ కన్యక పుట్టాడు. ఎవరు ఈ విధంగా పుట్టిన వాళ్ళు ఎవరు లిస్టులో లేరు, కానీ ఈయన ఒక్కడే పుట్టాడు. ఈయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు వచ్చినాయి. ఆకాశంలో 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారిపోయినాయి. ఈయన పుట్టినప్పుడు అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. చాలా ఆశ్చర్యంగా పుట్టాడు ఈ వ్యక్తి. ఇతను పుట్టికే ఒక రహస్యంగా ఉంది, ఇతను పుట్టికే ఒక ఆశ్చర్యకరంగా ఉంది. బహుశా ఇతను దేవుని కుమారుడు అంటావా, ఇతను దేవుని కుమారుడు అంటావా అని చెప్పి ఆ సాతానుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ పర్వతం నీకు దూకే, దేవుని దూతలు వచ్చి నిన్ను అట్టుకుంటాయి అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకుని తినే, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. అని నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఎందుకని నమ్ముతా నేను ఎందుకు అన్నాడంటే నమ్మితే చంపేద్దామని ప్లాన్ గీసేస్తాడు అన్నే. ఇంకా చెప్తున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు నా కాళ్ళకు మొక్కు, ఈ దేశమంతా నాది, ప్రపంచమంతా నాది, నీకు రాసేస్తాను అంటాడు. హల్లెలూయా. మనిషి 3 పడిపోతాడు. మనిషి 3 పడిపోతాడు. ఏంటి ఆ 3 ఏంటంటే శరీరాశ, నేత్రాశ,
జీవపడంబం. అంటే మూడిట్లో దేనికో దానికి మనిషి పడిపోతాడు గ్యారంటీగా. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటదండి. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటది. ఆ వీక్నెస్ లో ఈ మూడు వీక్నెస్ లో ఏదో వీక్నెస్ పడిపోతాడు. హల్లెలూయా. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరాశ ఏంటంటే తిండి. అతను భోజన ప్రియుడు అయిపోయి ఉంటాడు, లేకపోతే బిర్యానీ ప్రియుడు అయి ఉంటాడు, లేకపోతే మటన్, చికెన్, ప్రాన్స్, లేకపోతే ఏదో రకమైన తిండికి అతను అలవాటు పడిపోయి అతను ఒక భోజన ప్రియుడిగా ఉంటాడు. హల్లెలూయా. దాన్ని శరీరాశ అంటారు. అంటే శరీరానికి కావలసినవన్నీ పెడతాడు. అది శరీరాశ. అంటే ఎలాగంటే ఒక శరీర కోరికలు అవ్వచ్చు, శరీర ఆశలు అవ్వచ్చు, బిల్డింగ్లు కట్టాలని ఆశ ఉండొచ్చు, ఉద్యోగం చేసి మంచి స్థిరపడాలని ఆశ ఉండొచ్చు. ఈ శారీరకంగా ఏది అవసరమో దాని అన్నిటి కోసం ఆశపడ్డమే శరీరాశ అంటారు. హల్లెలూయా. ఈ శరీరానికి డబ్బు అవసరం, ఈ శరీరానికి ఆశ అవసరం, ఈ శరీరానికి బంగారం అవసరం, ఈ శరీరానికి ఏది అవసరమో ఆ అవసరతల కోసం పరిగెట్టే వాడే శరీరాశలో పడిపోయినాడు. హల్లెలూయా. ఈ సాతాను పట్టుకొచ్చి యేసుక్రీస్తుకు మొట్టమొదటిగా పరిచయం చేసిందంట, శరీరాశ పరిచయం చేసిందట. ఏంటి శరీరాశ అంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ యొక్క రాళ్ళన్నీ కూడా రొట్టెలు చేసింది తిని అంటుందట. హల్లెలూయా. అంటే దేవుని కుమారుడు రాళ్ళు రొట్టెలు చేసుకుని ఆకలి అయితే ఏదైనా చేయగలడు. ఆకలి అయితే దేవుడు ఏదైనా చేయగలడు. ఏలియాకి ఆకలేసింది, ఏమైంది ఏమండి? దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించాడు. అవునా కదా? ఏలియాకి ఆకలేస్తే కాకులు పంపించేసాడు ఆహారం పట్టరమ్మని. ఇజ్రాయేల్కి ఆకలేసింది, ఏం చేశాడు? ఆకాశంలో నుంచి పూరేలు పంపించేశాడు. పూరేళ్ళు వచ్చేసినాయి, అక్కడే తయారైపోయినాయి, అక్కడే వేపేసినాయి, అక్కడే మసాలా పెట్టేసాడు ఆయన, అక్కడే కారం పెట్టేసాడు, అక్కడే ఉప్పు పెట్టేసాడు. చక్కగా మంచి టేస్టీగా ఫ్రై చేసిబడి మళ్ళీ వచ్చినాయట అవి. హల్లెలూయా. ఒక పెట్టను తీసుకొచ్చి మనం శుభ్రంగా ఎంట్రుకలన్నీ తీసేసి దాన్ని కాల్చి దానికి పసుపు రాసి దాన్ని శుభ్రంగా నీట్ గా ఆ లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి అప్పుడు నూనెలో అట్టుకెళ్ళి వేపితే అప్పుడు మనకు తింటాక రెడీ అవుతుంది. కానీ ఇజ్రాయేల్ ఎక్కడ వండుకున్నారు దాన్ని? ఎక్కడ వండుకోలేదు. పూరేళ్ళు వచ్చి పడతా ఉంటే తీసుకుని తింటున్నారు అంతే. అవి పరలోకంలోనే ఏపుడైపోయి వచ్చేసింది. హల్లెలూయా. అంటే దేవుడు చూడండి, ఇశ్రాయేలుకి ఆకలేస్తే మాకు కావాలి మాంసం అంటే ఆయనే వండిన పూరీలు అట్టుకొచ్చి ఎట్టిహాడు ఆ ముంగుట. హల్లెలూయా. అబ్రహాంకి ఆకలేసింది, దేవుడు ఒక వాగుని తెరిచేసాడు. ఆ అబ్రహాము ఆగరు కొడుక్కి దాహం వేసి దాహం అని అరిస్తే ఆ పక్కనున్న ఒక వాగు తెరిచి ఆ నీళ్ళు తాగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. సంసోనుకి దాహం వేసింది, 300 మంది 3 నక్కలు చంపేసి ఆ నక్కలన్నీ తోకలంటిచ్చేసి ఆ చేలంటిచ్చేసిన తర్వాత పారిపోతూ ఉంటే దాహం వేసింది. ప్రభు నాకు దాహం వేస్తుందని చెప్తే దేవుడు అక్కడ వాగు తెరిచి సంసోనుకు వాటర్ ఇచ్చేసాడు. హల్లెలూయా. అంటే దేవుని పిల్లలకి ఏది అవసరమైతే దేవుడు దాన్ని ఆశ్చర్య రీతికి దాన్ని అక్కడ తెలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనకి చాలా అవసరాలు ఉంటాయి. దేవుడు అనుకోని రీతిగా దేవుడు వాక్యానుసారంగా ప్రేరేపించబడి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆటోమేటిక్ గా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు ఆ యొక్క అవసరం తీర్చేలా చేస్తాడు. హల్లెలూయా. చాలా కార్యాలు దేవుడు చేస్తాడు. మన కంటికి కనపడవు, చెవికి కనపడవు. దేవుడు చేసే కార్యాలు అంత అద్భుతంగా చేస్తాడు, చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాగే దేవుడు ప్రతిదీ కూడా అవసరాలు తీర్చే దేవుడు. అలా తీరుస్తూ ఉన్నాడు, అన్ని అవసరాలు తీర్చుకొస్తా ఉన్నాడు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఎప్పుడైతే గమనిస్తున్నామో, ఎప్పుడైతే పట్టించుకుంటున్నామో, ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూడగలుగుతున్నామో, మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయో అప్పుడు మన హృదయపూర్వకంగా ఆ విషయాలు గుర్తించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నది ఏమిటంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది తిరిగి వస్తుందని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే దేవుని యొక్క ప్రజలను ఏం చేశాడండి? ఆ గోధుమ గింజలకు దాచేసాడు.
ఇప్పుడు గోధుమలన్నీ దాచివేయబడ్డాయి. ఇప్పుడు ఆ గోధుమ గింజలన్నీ వెలుగులోకి రావాలంటే దేవుని యొక్క మహిమ పొందవలసిన గడియలో ఆ దేవుని కుమార్తెలందరూ పైకి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యే గడియ ఏదండి? మీరు చాలా జాగ్రత్తగా మీరు ఈ పాయింట్ ని గుర్తు పెట్టుకోండి. దేవుని కుమారుడు, దేవుని పిల్లలు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారంటే, దేవుని కుమార్తెలు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారంటే, దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమ పొందే సమయంలో వీళ్ళందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడండి? ఒకసారి మీరు చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావనించుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు అదనమాట. అంటే ఇప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందంటే, సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కోసమే చూస్తా ఉంది. ఆ దాచబడిన ప్రజల కోసమే చూస్తా ఉంది. ఆ దేవుని యొక్క ప్రజలు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాశాడో ఆ రాయబడిన పేర్లందరూ కూడా ప్రత్యక్షపరచబడాలని సృష్టి ఎంతో ఎదురు చూస్తా ఉంది. అయితే 18వ వచనంలో ఏమంటాడంటే, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. అదనమాట. అంటే దేవుని యొక్క మహిమ ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతా ఉందో, దేవుని యొక్క మహిమ భూమి మీద ఎప్పుడైతే తెరవబడుతూ ఉందో, ప్రత్యక్షపరచబడతా ఉందో, అప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడండి? దేవుని మహిమ ఎప్పుడైతే భూమి మీద ప్రత్యక్షపరచబడుతుందో ఆ క్షణంలోనే ఈ మర్మముగా జగత్పునాది వేయబడక ముందే దేవుని యొక్క జీవ గ్రంథంలో మర్మయుక్తముగా దాచబడిన ఈ యొక్క గోధుమ గింజలన్నీ దేవుని కుమార్తెలందరూ కూడా చివరి కాలంలో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడే సమయంలో ఆ యొక్క దేవుని కుమార్తెలు ప్రత్యక్షపరచబడతారండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నిజముగా దేవుడు మనిషిలో ఆ దైవత్వం చూసే గడి ఏదంటే, పరిపూర్ణ దైవత్వం మనిషిలో ప్రత్యక్షపరచబడే గడి ఏదంటే, ఇక్కడ ఆ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు ఈయన 20వ వచనంలో. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. అది ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయను ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పేది. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అదనమాట. అంటే వీళ్ళు యేసును చూడవలసిన గడి ఎప్పుడంటే, దేవుణ్ణి చూడవలసిన గడి ఎప్పుడంటే అది మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియా. ఆమేన్, హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట అండి ఇది. దీన్ని పట్టుకుని నేను చాలా విస్తారంగా వాక్యాన్ని బోధించవచ్చు, కానీ నేను ఇప్పుడు వెళ్ళను. దేవుని కృపను బట్టి ముందుకు వెళ్తా ఉంటాను. ఇప్పుడు మనుష్య కుమారుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతా ఉంటాడో, మనుష్య కుమారుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో ఆ క్షణంలోనే దేవుని కుమార్తెలు ప్రత్యక్షపరచబడతారు. హల్లెలూయా. నిజముగా ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే కాలంలోనే గ్రీకు దేశస్థులైన అన్య జనులు యేసును చూస్తారంట. హల్లెలూయా. ఆ గ్రీకు దేశస్థులు ఎవరో కాదు, అన్య జనులమైన మనమే గ్రీకు దేశస్థులమై ఉన్నాం, మనమే అన్యజనులమై ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి, దేవుని యొక్క రక్తమును బట్టి, ఆ కల్వరిని బట్టి ఈ యొక్క అన్యజనుల కృపను పొందుకొని ఇజ్రాయేలుకి వెళ్ళవలసిన మహిమ అది చేతులు మార్చబడడం ద్వారా, కల్వరి ద్వారా అన్యజనులమైన మన మీదకి ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మాభిషేకం వస్తా ఉందో, వీరు ఆత్మను పొందుకున్న వ్యక్తులు చివరి దినాల్లో మనుష్య కుమారుడు ప్రత్యక్షము కాబోవు ఆ యొక్క మహిమలో
వీళ్ళు కూడా ప్రత్యక్షమవుతా ఉన్నారు. Yes, amen. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు ప్రత్యక్షమయ్యే గడియ ఈ చివరి గడియలోనే, ఈ యొక్క అంత్యకాలంలోనే దేవుని యొక్క మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత ఈ చివరి కాలంలో ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఆ మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత జరిగే సమయంలో దేవుని కుమారులు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. Yes, amen. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇది చాలా అమూల్యమైన గడియ, Yes, sir. ఇది ప్రత్యేకించబడిన గడియ, Yes, sir. దేవుని కుమారులు ప్రత్యక్షమయ్యే గడియ, దేవుని కుమారులు ప్రపంచం మీద ఉత్పత్తి అయ్యే గడియ, దెయ్యమును వణికించే గడియ. Yes. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఏ ప్రపంచము ప్రారంభం మొదలుకొని ఇప్పుడు వరకు ఏ కుమారులు వస్తారని భయపడి 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 వచ్చిన వారందరినీ చంపుకుంటా వెళ్తా ఉన్నాడు. కానీ చివరి కాలంలో ఆ దేవుని మహిమ మనుష్య కుమారి రూపంలో భూమి మీద ప్రత్యక్షమవుతున్నప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. Hallelujah. Amen. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రవక్తలందరినీ చంపుకుంటూ తాళమే చేశాడు లూసిఫర్. ఒకనొక రోజు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడువా అని శరీరాశ చూపించాడు. శరీరాశ చూపిస్తే ఆ శరీరాశకి ఆయన ఏమన్నాడు తెలుసా? తెలుసండి? చదువుదామా ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 రాత్రులను ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అదనమాట. ఏమంటున్నాడండి ఇక్కడ? రాళ్ళు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్ని రొట్టెలు చేసేయి అంటున్నాడు. అంటే ఆ కేపబిలిటీ, ఆ శక్తి, ఆ సామర్థ్యాలు దేవుని కుమారులో ఉన్నాయి. దేవుని కుమారుడు శక్తి కలిగి ఉన్నాడు. రాళ్ళను కూడా రొట్టెలు చేసే శక్తి దేవుని కుమారులో ఉంది. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు చేసే వాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. మాట ద్వారా దేనినైనా సరే స్థానభ్రంశం చేయగలడు. పలకబడిన మాట ద్వారా సృష్టిని మొత్తం ఉనికిలోకి తీసుకురాగలడు. అటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని కుమారులో ఉన్నాయి. హల్లెలూయా. ఆదాము నడిచి వెళ్తా ఉంటే ఒక చెట్టు అడ్డొచ్చింది అనుకోండి, ఒక బలమైన చెట్టు. ఓ చెట్టు నాకు ఎందుకు అడ్డొచ్చావు? నువ్వు ఏర్లతో సహా లేచి ఆ పక్కన నాటుకంటే చెప్తే ఈ యొక్క చెట్టు అలా లేచి ఆ పక్కన నాటుకుంటుందట. ఓ ఈ సింహం ఇటురా నన్ను ఎక్కించుకుని 700 తిప్పంటే ఆ సింహం వచ్చి మొత్తం పిల్లిలోకి వచ్చి ఆ ఆదాము ఎక్కించుకుని 700 తిప్పేదట. హల్లెలూయా. జంతువులు ఏలే శక్తి, సముద్రములు ఏలే శక్తి, ఆ యొక్క జీవరాశులు ఏలే శక్తి, సూర్యచంద్ర నక్షత్రాలు ఏలే శక్తి, అంత ప్రపంచ విశ్వవ్యాప్త శక్తి అంతా కూడా దేవుని కుమారులో ఉందని. హల్లెలూయా. ఆ విషయం సాతానికి బాగా తెలుసు. అందుకే సాతాను అంటున్నాడు, ఈ రాళ్ళని రొట్టెలు చేసి నేను నమ్ముతాను దేవుని కుమారుడు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసండి? ఆ నేత్రాసను సింపుల్ గా, ఆ శరీరాసను సింపుల్ గా కొట్టాడండి. ఎలా కొట్టాడు చూడండి. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కడు అన్నం తింటేనే బతకడం. భూమి మీద ఈ శరీరానికి అన్నం కావాలి. ఈ భూమి మీద ఈ శరీరానికి ఏం కావాలండి? బ్రతం కావడానికి అన్నం కావాలి, లేకపోతే ఫుడ్ కావాలి, లేకపోతే ఫ్రూట్స్ కావాలి, లేకపోతే ఏదో తాగి మనం బ్రతికేస్తాం. తినాలి ఏదోటి. మొన్న యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను చూసాను, ఒక వ్యక్తి ఇంచుమించు 80 సంవత్సరాలు జామాకులు తిని బతికాడట. అన్నం తినలేదు అతను, జామాకులే తినేసాడట, ఆకులు తినేసి బతికాడట అన్ని సంవత్సరాలు. అంటే ఏదో ఒకటి కడుపులో వేసాడు, బతికాడు. అలాగా అంటే మనం బ్రతకాలంటే తినాలి, ఏదో ఒకటి తినాలి. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే బ్రతకాలంటే మనిషికి రొట్టె అవసరం, కానీ దేవుని కుమారుడికి మాట చాలు బతకడానికి అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పుట్టిందే మనిషి మాట ద్వారా. నా శరీరంలో నా రూపంలో ఒక మనిషి కలుగుగా వచ్చాడు. ఏ మాట అయితే సృష్టించిందో అదే మాట అతను బతికిస్తాడు.
ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాట అయితే ఆయన సృష్టించిందో అదే మాట ఆయన బ్రతికిస్తారు. Yes, sir. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే నాకు రొట్టె కదా కావాల్సింది, రొట్టెతో నేను బ్రతకవలసిన అవసరం లేదు, నేను ఈ శరీరం కోసం నేను బ్రతకట్లేదు, నేను ఆత్మలో జీవిస్తున్నాను కనుక దేవుని యొక్క మాట ద్వారానే నేను బ్రతుకుతాను అంటాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మనకి రొట్టెని బట్టి బ్రతకాలి, రొట్టెని బట్టి జీవించాలి, రొట్టెని బట్టి అన్ని కార్యాలు అవ్వాలి అనే ఆ శక్తి, ఆ మాటగారితనం యేసుక్రీస్తులో లేదని. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన శరీరాన్ని బట్టి బ్రతికేవాడు కాదు, శరీరాన్ని బట్టి మాట్లాడేవాడు కాదు, ఈయన ఆత్మను బట్టి మాట్లాడేవాడు కనుక సాతానికి ఆత్మలో నుంచే మా సమాధానం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా అలాగే మాట్లాడతాడు. Yes, sir. హల్లెలూయా. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన వాటి కోసమే అతను మాట్లాడు గాని, భూ సంబంధమైన వాటి కోసమే మాట్లాడు గాని, బైబిల్లో ఉంటది 8వ అధ్యాయం రోమపత్రికలో ఏమంటాడంటే శరీర సంబంధమైన విషయాల మీదే దృష్టి పెడతాడట. హల్లెలూయా. హల్లెలూయా. అతను ఎప్పుడు శరీర సంబంధంగా మాట్లాడతాడు, శరీరం కోసం ఆలోచిస్తాడు, శరీరం కోసమే తిందాం, ఏం తాగుదాం, ఏం చేసుకుందాం అన్నట్టుగానే మాట్లాడతాడు తప్ప ఆత్మ సంబంధంగా అతను టచ్ చేయడు. హల్లెలూయా. చూడండి, మా లోకంలో ఉన్న వాళ్ళకి వాక్యం తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చుంటే ఒక 10 నిమిషాలు వాళ్ళు ఎవరో కూడా వాక్యం కోసం మాట్లాడరు, అన్ని లోక సంబంధమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు. అలా అన్ని కూడా గలిబిలి ఆ కాంచేపు మనం అక్కడ ఉంటే అయిపోయి తలుపుడు వచ్చేస్తుంది రే బాబు అని వచ్చేస్తాం. ఎందుకంటే అలా మాట్లాడుకుంటారు, ఎందుకంటే అలా ఆ మధ్యలో ఆత్మ సంబంధమైన వాతావరణం కనపడదు. వాళ్ళు ఇంకా శరీర సంబంధమైన విషయాల కోసమే మాట్లాడతారు తప్ప వారి జీవితం దాని మీద బేసే ఉంటది కనుక దానితోనే మాట్లాడతారు. ఆత్మలో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడరు. హల్లెలూయా. నువ్వు ఎంత యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఆత్మలో వస్తారు, ఆత్మతో మాట్లాడతారని ఎంత ఆశించినా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించరు, అలా మాట్లాడకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు శరీరాశ అయిపోయింది, శరీర ఆశను దేవుడు త్రోసేశాడు. నాకు శరీర ఆశను బట్టి నేను మాట్లాడట్లేదు, నేను ఆత్మను బట్టి మాట్లాడుతున్నాను, నేను రొట్టె వాక్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుతానని చెప్పాడు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం తీసుకుపోయాడు. అంటే పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము. అన్నిటికంటే ఎత్తైన పర్వతం ఏదంటే యెరూషలేము అయి ఉంది. యెరూషలేము వెళ్తే మొత్తం ప్రపంచం కనపడుతుంది. ఇప్పుడు ఆ యెరూషలేం ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్లిపోయాడు ఆయన్ని. దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడువైతే కిందకు దూకే ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడును రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఆశ చూపెడుతున్నాడు. ఒకవేళ ఈయన ఆత్మల సంబంధించి ఎత్తి అంటున్నావు కదా, సరే ఆత్మల సంబంధించిన ఎత్తైతే నీ దగ్గర దేవతలు వస్తాయి. ఆత్మలో ఉన్న ప్రతి వ్యక్తితో దేవదూత మాట్లాడుతుంది కనుక నీ దగ్గరికి దేవదూతలు వస్తే నేను నమ్ముతాను. ఎలా రావాలంటే నువ్వు వెళ్ళి ఎత్తైన పర్వతం దూకెత్తే అప్పుడు దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. వీడి ఎన్ని టెస్టులు చేస్తున్నాడు చూడండి. ఆయన దేవుని కుమారుడా కాదు కనుగొనడం కోసం వీడి టెస్టులు ఎన్ని చేస్తున్నాడు చూడండి. తర్వాత అందుకు యేసు ప్రభువైన నీ దేవుని శోధిస్తున్నావు, అలా శోధించకూడదు. మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేత్రాశ చూపెడుతున్నాడు. శరీరాశ అయిపోయింది, ఇప్పుడు నేత్రాశకు వచ్చేసాడు. కళ్ళుకు చూపిస్తున్నాడు అందమైన అన్నిని, మొత్తం ప్రపంచం అంతా చూపించేసాడండి. చాలా మంది చూసారా, అందమైన అన్ని చూసి కోరుకుంటా ఉంటారు. నేత్రాశ, ఇది నాకు కావాలి. ఎవరో ఇంటికి వెళ్తారు, అక్కడ ఫ్రిడ్జ్ చాలా బాగుంటది, అది నాకు కావాలి, అలాంటి కంపెనీ కొనుక్కుంటాను. నేత్రాశ. పలానా చోటకి వెళ్తారు, వాళ్ళు 2 డబుల్ స్టేర్ ఇల్లు కట్టుకుంటారు, నేను ఇలాగే కట్టుకోవాలి. ఎవరో ఇంటికి వెళ్తారు, నేను ఒక 5 ఎకరాల పొలం కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కోవాలి. నేత్రాశ. అలాగే మొత్తం ప్రపంచం అంతా చూపించాడు సాతాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. చాలా మంది ఇచ్చారు నేత్రాశ. ఇవన్నీ వివరించుకుంటే చాలా టైం పడుతుంది, నేను ఇప్పుడు వివరించను. పరిస్థితి వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను. షార్ట్ కట్ లో వాక్యం అర్థమవుతుంది అనే విషయాలు చెప్తున్నాను. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఒక్క నమస్కారం నాకు చేస్తే
వీటన్నిటి ఈ రాజ్యాలన్నీ నీకు రాసేస్తాను అంటున్నాడు. ఎంత నేత్రాశ చూపించాడు చూడండి. ఒక్క నమస్కారం, సాష్టాంగ నమస్కారం, ఒక్క నమస్కారం దేవుడు చేస్తే, ఆ సాతాను చేస్తే, అంటే వీడి యొక్క ఆశ ఏంటంటే సృష్టికర్తే వచ్చి కాలెట్టుకోవాలి గాని వీడు మాత్రం సృష్టికర్త కాలెట్టుకోడు. వీడికి ఎంత తలబిరుస్తారో చూడండి, వీడికి ఎంత గర్వమో చూడండి, వీడికి ఎంత భయంకరమైన హేతుబుద్ధి ఉందో చూడండి. అంటే దేవుడు వచ్చి నా కాలు మీద పడాలని కోరుకుంటున్నాడు తప్ప వీడెళ్ళి దేవుడు కాలెట్టుకోవడం ఆశపడతలేదు. సాతాను బుద్ధి ఎప్పుడు అలా ఉంటదండి. సాతాను యొక్క కోరిక అది, సాతాను యొక్క అతి ఆశ అది. వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. నెక్స్ట్ యేసు వానితో సాతానా ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జీవపడంబం అని చెప్పి దాన్ని వాడుకుంటున్నాడు. జీవపడంబాన్ని వాడుకుంటున్నాడు. ఏంటి జీవపడంబం అంటే? నేను దేవుని కంటే గొప్పోణ్ణి, దేవుడే నా కాలు దగ్గరికి రావాలి తప్ప నేను దేవుడి దగ్గరికి కాలు దగ్గరికి వెళ్ళను కూడా. దేవుడే వచ్చి నా కాళ్ళు అట్టుకోవాలి, దేవుడే నా కాలు ముందు తలగ్గాలి, ఆయనే నాకు నమస్కారం చేయాలి, నేను మాత్రం ఆయన నమస్కారం చేయను. ఆయనే నాకు లోబడాలి కానీ నేను మాత్రం ఆయనకి లోబడను అని ఈ స్వభావం ఎవరిలో కనపడుతుందో ఖచ్చితంగా సాతాను సంబోధన తెలిసిపోరు. హల్లెలూయా. సాతాను భయంకరంగా టెస్ట్ వేసాడంటే ఈ లక్షణాలన్నీ మనుషులు కనపడతాయి. మీరు చూడండి కావాలంటే. వాళ్ళు ఖచ్చితంగా సాతాను వాళ్ళు టెస్ట్ వేసాడంటే వాళ్ళు ఎవరికి లోబడరు, ఎవరి మాట వినరు. ఎవడైనా సరే నా మాట వినాలి, నాకు లోబడాలని ఆలోచిస్తారు తప్ప వారి జీవితాలు ఎంత మాత్రం తగ్గింపు గాని, దీనత్వం గాని, ప్రేమ గాని వాళ్ళ జీవితాలు కనపడవండి. హల్లెలూయా. ఇప్పుడు వాడు శరీరాశను వదిలాడు, నేత్రాశను వదిలాడు, జీవపు డంబాన్ని వదిలాడు. దేనికి పడకుండా ఆయన ఏం చేశాడంటే అన్ని త్రోసిపుచ్చేసి వాక్యంతో దాన్ని ఎదురుకొట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన కార్యాలయం చేసుకుంటా పోయాడు. వీడికి ఎంపించకపోతుంది, మెంటలెక్కిపోతుంది. ఏంటినేమో మనకి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. క్రీస్తు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, మెస్సీ అంటున్నాడు, మనుష్య కుమారుడు అంటున్నాడు, గుడ్డోలు కాళ్ళు ఇచ్చేస్తున్నాడు, గుడ్డోలు చూపించేస్తున్నాడు అని చెప్పి వీడు ట్రై చేసి ఇంకా అవ్వలేదు. అవ్వలేక ఏం చేశాడంటే పరిచయలు దూరేసాడట. పరిచయలు దూరేసి పరిచయల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. పరిచయలు వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారట. నువ్వు నిజంగా క్రీస్తువేనా? మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? ఏ ఊరి నుంచి వచ్చావు నువ్వు? మాకు తెలుసు మీ అమ్మ మరియమ్మ, మీ అన్నదమ్ములేమో వడ్లవాని కుమారులు, వడ్రంగి పని మీ నాన్న మీ అమ్మ కలిపి మా డోర్లు చేశారు. నువ్వు మాకు తెలుసు. నువ్వేమో దేవుడు అంటున్నావు, పాపాలు క్షమిస్తున్నావు, చచ్చిపోను లేపుతున్నావు, మోగోలు మాటేస్తున్నావు, క్రీస్తు అంటున్నావు, దైవములు అంటున్నావు, కొత్త మాటలన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఈ పాండిత్యం ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పించారు నీకు అని చెప్పి వీళ్ళన్నీ కూడా చాలా చక్కగా మాట్లాడడానికి, అడగడానికి వీళ్ళు కూర్చుని, ఇంతకీ వీళ్ళు ఎవరిలో కూర్చున్నాడే? సాతాను పరిచయంలో కూర్చుని వీళ్ళు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు? ఏ ఊరు నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఈయనంటాడు. అలాగన్నాడు అనుకోండి. సాతాను అడుగుతుందన్న సంగతి ఈయన కూడా తెలుసు. ఈయనేమంటాడు తెలుసా? నేను పైనుంచి వచ్చాను, మీరు అందరు కింద నుంచి వచ్చారు. హల్లెలూయా. ఈయన ఏమన్నాడు చూడండి, నేనేమో పైనుంచి వచ్చాను, మీరేమో కింద నుంచి వచ్చారు. పైవాడు తిరిగి పైకి వెళ్ళిపోతాడు, కిందోళ్ళు మరి తిరిగి కిందకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మళ్ళీ తలపోటు తెప్పించేస్తున్నాం. సరే మీ నాన్న ఎక్కడ ఉన్నాడు? మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరుగుందరు మీరు. నన్ను చూసినోడు నా తండ్రిని చూశాడు. ఏం మాట్లాడుతున్నావా నువ్వా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? వీళ్ళకి పెచ్చెక్కిపోతుంది. ఏదో రకంగా సాతాను ఆయన ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఈయన మర్మయుక్తమైన మాటలన్నీ కూడా వాళ్ళకి ఇండైరెక్ట్ గా కనపడతా ఉన్నాయి. చాలా ప్రమాదకరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. మాటలన్నీ కూడా చాలా వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజ్ లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే సాతాను వాళ్ళు ఉన్నాడని తెలిసి
యేసుక్రీస్తు కన్ఫ్యూజన్ లో పెట్టేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు ఇంకా కాలం పరిపూర్ణమైనప్పటికీ ఆయన తన్ను తానుగానే ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే కాలము పరిపూర్ణమైందో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో వెంటనే సాతానికి అర్థమైపోయింది, ఈయన మెస్సయ్యా, ఈయన దేవుని కుమారుడు. ఏంటి? ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడిని ఎప్పుడైతే అర్థమైందో వెంటనే యేసుక్రీస్తుని చంపడానికి రెడీ అయిపోయాడు సాతాను. ఎస్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుడిని ఎప్పుడైతే నిర్ధారణ అయిందో చంపడానికి స్థిరపడిపోయాడు. ప్లాన్ వేసేసాడు. యోధ ఇస్కరియోతుని ప్లాన్ చేసాడు. పరిచయాలు ప్లాన్ చేసేస్తున్నారు. సద్దుకాయలు ప్లాన్ చేసేస్తున్నారు. మొత్తం హెరోదులు అందరూ కూడా ప్లాన్ చేసేస్తున్నారు. చంపడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇతను చంపేద్దామనే భ్రమలో ఉన్నాడు. కానీ అసలు ఆయన ఎందుకు చచ్చిపోతున్నాడు, దేనికోసం చంపుతున్నారు ఎవరికి తెలియదు. ఈయనేమంటున్నాడు తెలిసిన యేసుక్రీస్తు, నేను చనిపోతాను ఖచ్చితంగా. యోనా కడుపులో, తిమింగలం కడుపులో 3 రోజులు ఉన్నట్టుగానే నేను కూడా 3 రోజులు సమాధిలో ఉండి లేచి వచ్చేస్తాను. ఎస్ ఆమేన్. హల్లెలూయా. నన్ను చంపడానికి ఎవరికి అధికారం లేదు, చచ్చిపోవడానికి అధికారం ఉంది, తిరిగి లెగడానికి కూడా నాకు అధికారం ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలంటే ఏంటంటే ఇంకా పొరపెచ్చిపోతుంది సాతానికి. ఇంకా త్వరగా చంపేయాలనుకుంటున్నాడు. త్వరగా చంపేయాలనుకో ఇతను ఆతృత పడి ఆ పరిచయాల్ని, శాస్త్రుల్ని, యోధ ఇస్కరియోతుని అందరినీ సిద్ధపరిచేసి పట్టించేసి మొత్తం మీద ఏదో రకంగా అందరికి అబద్ధ సాక్ష్యాలు చెప్పించేసి చంపించేశాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రార్థన ఉన్నప్పుడు గంట సేపు ఉదయం పడుకుంటే నిద్రలు రావు. ఎంత ఆప్సాపాలు పడిపోతారంటే కెమెరాల ముందు టీవీలు పెట్టుకుని కూర్చుంటే నిద్రలు రావాలగా. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఇక్కడ ఏదో శ్రమపడి, ఏదో ఇబ్బందులు పడి ఆన్లైన్లో ఒప్పించేసి రాజకీయంగా, మతపరంగా దెయ్యాలన్నీ ఏకమైపోయి ఏదో రకం మొత్తం మీద చంపించేశారు. యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత అంటే వీడు పాతాళంలోకి వెళ్ళి తొలిపెట్టేసుకుని పాతాళం మీద తాళపు చెవులు వేసేసి కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతి తీసుకుంటూ అమ్మయ్యా చంపేసిన యేసుకృష్ణ. ఇంకా 3.5 సంవత్సరాలు నాకు మనశ్శాంతి లేకుండా చేసేసాడు. అక్కడ ఎవరినో నేను గుడ్డోని చేస్తే వెళ్ళి తెరిచేస్తున్నాడు. అక్కడ ఎవరినో నేను చంపేస్తే వెళ్ళి లేపేస్తున్నాడు. అక్కడ ఎవరినో నేను కుష్ఠరోగిని చేస్తే బతికిచ్చేస్తున్నాడు. అక్కడ ఎవరికో నేను క్యాన్సర్ పెడితే తీసేస్తున్నాడు. నేను ఏది చేస్తే దాన్ని న్యాయం చేసేస్తున్నాడు. నేను రోగి చేస్తుంటే ఆయన ఆరోగ్యం తీసుకొచ్చేస్తున్నాడు. నేను చీకటి వెళ్తుంటే ఆయన వేలు పెట్టుకొచ్చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మో 3.5 సంవత్సరాలు నాకు మనశ్శాంతి లేకుండా చేసేసాడు ఈ వ్యక్తి. చంపేసి గొడవ లేదని చెప్పేసి ఫుల్గా గాలి పీల్చుకుని కాలు మీద కాలు వేసుకుని ఊపిరి పీల్చుకుంటా అలా పడుకున్నాడంట, విశ్రాంతి తీసుకుంటున్నాడంట. నీదేరా రాజ్యం. ఇంకా ఏ వ్యక్తి వచ్చినా నన్ను కదపలేడుగా. ఇంత బలమైన వ్యక్తినే నన్ను 3.5 సంవత్సరాలు నిద్ర లేకుండా, నిప్పులు లేకుండా, ప్రశాంతత లేకుండా నన్ను ఎంత భయంకరంగా శోధించిన ఈ వ్యక్తిని చంపేసిందంటే ఇంకా ప్రపంచంలో ఏ వ్యక్తి వచ్చినా నన్ను ఏం చేయలేడుగా. హల్లెలూయా. అలాగ ఆలోచిస్తున్నాడు అంటే పడుకుని ఆలోచిస్తూ ఉంటే ఆలోచిస్తా విశ్రాంతి, అధికమైన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడట. విశ్రాంతిలోకి వెళ్ళి అలాగ ఆలోచిస్తుంటే ఈలోగా 3వ రోజు వచ్చేసింది. యేసుక్రీస్తు సమాధిలో లేచిపోడు. చచ్చిపోయిన వ్యక్తి లేచిపోడు. చచ్చిపోయిన వ్యక్తి లేచిపోయి 3వ దినాన్ని ఎప్పుడైతే లేచాడో ఆ సాతాను గడప పక్కన పడుకున్నాడంట, విశ్రాంతి తీసుకుంటాడంట. ఆ విశ్రాంతి తీసుకుంటే వెళ్ళి బడేళ్ళు ఒక్క ఆ డోర్ ఒక్క తన్నుటన్నోడికి ఎక్కడికో వెళ్ళి పడ్డాడు. అక్కడ వెళ్ళి పడేటప్పుడు దేవుడు ఆయన చేతులు ఉంటా పాతాలపు చేయనట్టు ఇలా తీసుకున్నాడు. ఆడికి మొత్తం చూడండి కరెంట్ చెక్ కొట్టినాడు. ఒక 10 నిమిషాల దాకా ఏం తెలియదు. అయోమయమైపోద్దాడికి. ఏం జరుగుతుందో తెలియదు చుట్టుపక్కల. ఒక్క కరెంట్ చెక్ కొట్టినోడు ఒక 10 నిమిషాలు అబ్జర్వేషన్ చేయండి. ఆ 10 నిమిషాల్లోనే ఆడి గిరగిరా తిరిగేస్తాడు. ఆడికి ఏం జరుగుతుందో ఏం తెలియదు.
అయిపోద్ది అనమాట. అలాగే అయిపోయింది సాతానికి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆడు తేరుకునే లోపులోనే పాతాల చెవులు ఇడిచి ఈ చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, పాతాళం యొక్క తాళ చెవులు నా సాధనలో ఉన్నాయి, అందరూ నా వశంలో ఉన్నారు. అబ్రహాం నా వశంలో ఉన్నాడు, యోబు నా వశంలో ఉన్నాడు, యాకోబు నా వశంలో ఉన్నాడు, ఏలియా నా వశంలో ఉన్నాడు అనుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక్క తన్ను తన్నాడో మొత్తం వీడికి చలనం లేకుండా అయిపోయిందో, ఆ విత్ ఇన్ సెకండ్ లోనే తాళ చెవులు ఈ చేతిలో ఉన్నాయి. తాళం తీసి అందరిని బయట తీసుకొచ్చేసాడు. అందరిని తీసుకెళ్లి ఆ యొక్క 5వ పరిమాణంలో పాతాళంలో బందీ గృహాలలో బందీలైపోయిన ఆ విశ్వాసులందరినీ తీసుకొచ్చి ఆ 6వ పరిమాణం అనే పరదేశంలో పెట్టించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు విత్తనము భూమిలో పడి దాచబడిన విత్తనము, ఆ యొక్క దాచబడిన విత్తనము ఎప్పుడైతే 3వ రోజు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడే గడి వచ్చిందో, ఆయన ఎప్పుడైతే భూమిని చీల్చుకొని బయటకు వచ్చి ఆ బందీలైపోయిన దేవుని పిల్లలందరినీ తీసుకొచ్చి బయట పెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా అలాగే దాచబడి ఉన్నాం. భూమిలో దాచేసాడు దేవుడు, ప్రశాంతమైన వాతావరణంలో దాచేసాడు దేవుడు. ఆ యొక్క దెయ్యానికి దొరకకుండా, ఆ రోగానికి దొరకకుండా, ఆ శాపానికి దొరకకుండా, ఆ భయంకరమైన కార్యాలన్నింటికి దొరకకుండా దేవుడు ప్రశాంతంగా దేవుని వదలు దాచేసాడు. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఉగ్రసింహం అయిపోయి ఒక్కొక్కడిని మింగేసి పాతాళంలో దాచేస్తున్నాడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. వాడికి అసలు విషయం తెలీదు. దేవుని యొక్క మహిమ పరచబడే గడియ, మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షపరచబడే గడియల్లో ఈ యొక్క దాచబడిన దేవుని పిల్లలందరూ కూడా, ఆ పరదేశంలో ఉన్న దేవుని పిల్లలందరూ కూడా, భూమి మీద ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ఏకమై ఒకేసారి వచ్చి సాతాన్ని తుత్తునీలుగా చేసేస్తారన్న సంగతి ఒకటి తెలియదు.